గిరిధర్ గారు మొదట మహాభారతంలోకి వెళ్ళే ముందు నాదొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడున్న తరాలకి మహాభారత రామాయణాలు తెలుసుకోవాలి అనే ఒక కొత్త ఇంట్రెస్ట్ ఒకటి పుడుతోంది. అసలేముంది ఇందులో అని. 90s కిడ్స్ అలాంటి వాళ్ళకి చిన్నప్పుడు టీవీలో వచ్చినవి తప్పితే, తర్వాత మళ్ళీ మేము వదిలేసాం. కానీ ఇప్పుడున్న జనరేషన్‌కి ఒక కొత్త ఇంట్రెస్ట్ అనేది కలుగుతోంది. దానికి ఏంటి కారణాలంటారు? అంటే మీలాంటి వాళ్ళు చెప్పడం ద్వారానా? లేదంటే సినిమాల వల్లనా? దేనివల్ల మళ్ళీ మన సనాతన ధర్మం మీద ఇంట్రెస్ట్ పుడుతోంది? అంటే అమ్మ మా తరంలో మాకు పుస్తకాలు తప్ప ఇంకేం ఉండేవి కావు. హ్మ్. పుస్తకాలే ఉండేవి మాకు ఎంట్రన్స్. హ్మ్. ఇవి మహాభారతం అంటే ఏంటి తెలుసుకోవాలి. 2 సినిమాలు ఉండేవి. హ్మ్. ఎస్పెషల్లీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. హ్మ్. పాండవ వనవాసం అని ఇటువంటివన్నీ శ్రీకృష్ణ పాండవ్యం చాలా సినిమాలు ఉండేవి. హ్మ్. కాబట్టి ఈ రెండే మాకు విండోస్ డోర్స్ ఇంటూ మహాభారత అట్లా ఉండేవి మాకు. ఇప్పుడు అలా కాదు. దెర్ ఇస్ పెద్ద ఒక సముద్రం లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ. సోషల్ మీడియాలో కావచ్చు, మనకు ప్రింట్ మీడియా కావచ్చు, మనకు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేదా మనకు వీడియోస్ రూపేణ కావచ్చు, చాలా ఉన్నాయి. మహాభారత సీరియల్ ఆఫ్ కోర్స్ అది ఒక యాంగిల్లో ఉంది. అది కాకుండా కూడా ఇంకా చాలా ఉన్నాయి. అలాగే మనకు ఇండిపెండెంట్ రీసెర్చర్స్ వ్యక్తిగతంగా వాళ్ళు పరిశోధించి చెప్పినవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ అమీ గణాత్రా ఆవిడ ఒక ఐఐటి ప్రొఫెషనల్ ఆవిడ. కానీ ఆవిడ ఏం చేసిందంటే ఐఐటి అయిపోయిన తర్వాత సంస్కృతం బాగా అధ్యయనం చేసి ఆవిడ మహాభారత అన్రావెల్డ్, రామాయణ అన్రావెల్డ్ అని వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 4 పుస్తకాలు రిలీజ్ చేసింది ఆవిడ. అలాగే చాణక్యుడి అర్థశాస్త్రం మీద ఆవిడ బాగా స్టడీ చేసి చాలా క్లాసులు పెట్టింది ఆవిడ. సో సోషల్ మీడియా నిండా ఆవిడ మనకు వీడియోస్ అవన్నీ చూస్తున్నాం మనం. చాలా అద్భుతంగా ఆవిడ అంటే మోడర్న్ ఈ జనరేషన్ సంబంధించిన వ్యక్తి ఆవిడ. చాలా యంగ్ లేడీ. ఆవిడ ఏం చేసిందంటే ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుని ఎలా డిస్టార్షన్ జరిగింది అన్న విషయాలు ఆవిడ చెప్పుకుంటూ వచ్చింది. ఫర్ ఇన్స్టెన్స్ ఉదాహరణకి మనకు ఏకలవ్యుడి సంగతి తీసుకుందాం. ఏకలవ్యుడు ఎవరమ్మా? నీకు అర్థమైన ఏకలవ్యుడు ఎవరు చెప్పు? ఏకలవ్యుడు అడవుల్లో ఒక తెగకి సంబంధించిన వ్యక్తి. అతను రాజులకి నేర్పించే విద్య ఏదైతే అస్త్రశస్త్ర విద్యలు ఉంటాయో అవి నేర్చుకోవాలి అనుకున్నాడు. కానీ అప్పుడున్న రూల్స్ ప్రకారం ఇప్పుడు ఆర్మీలో పని చేయకుండా నేను గన్ను వాడతా అంటే దేర్ ఆర్ సర్టెన్ రూల్స్. కానీ అప్పుడున్న రూల్స్ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి నీకు నేర్పించును ద్రోణాచార్యుడు అని అన్నాడు. కానీ అతని విల్ పవర్తో ఏం చేశాడు? అడవిలో ద్రోణాచార్యుడి విగ్రహం ఒకటి పెట్టుకొని అతనంతటా అతనే నేర్చుకున్నాడు. ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తే కనుక అతను దళితుడో ఎస్టీనో కాబట్టి బ్రాహ్మణ కులం అన్న ఒక నెపంతో ఉన్నత కులాల వాళ్ళు ఇతన్ని తొక్కేశారు, అతని బొటనవేలు తీసేశారు. రాహుల్ గాంధీ ఈవెన్ పార్లమెంట్ సాక్షి కూడా ఈ స్టేట్మెంట్స్ అని ఇచ్చారు ఆయన. సో ఈ నెరేటివ్ అనేది బిల్డ్ అయిపోయింది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆయన క్యారెక్టర్ మహారాజన్ ఏకలవ్య అని చెప్పి మహాభారతంలో రాస్తుంది. అతను నిషాద రాజ్యానికి రాజకుమారుడు, శ్రీకృష్ణుడికి కజిన్ బ్రదర్. జరాసంధుడి పక్షాన్ని యుద్ధం చేస్తారు. యాదవులకు జరాసంధుడికి మధ్యలో చాలా వైరం ఉంటుంది. జరాసంధుడి చాలా పెద్ద సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యం. యాదవులను ఓడిస్తారు. ఓడిచ్చేసరికి వీళ్ళు అక్కడి నుంచి పలాయనం చెంది మథుర నుంచి ద్వారకకు వెళ్ళిపోతారు. కాబట్టి ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు స్వయాన ఏకలవ్యుడిని చంపుతాడు. ఏకలవ్యుడు ఇతనికి కజిన్ బ్రదర్. సో అతను దళితుడో లేకపోతే షెడ్యూల్ ట్రైబో అటవీ జాతి ఉన్నటువంటి తెగకు చెందినవాడో కానీ కాదు. అతని బొటనవేలు ఎందుకు తీశారు? ఎందుకంటే కనుక అప్పుడు నమ్మకం ఏంటంటే విద్య గురుముఖగానే నేర్చుకోవాలి. గురువు చెప్పకుండా నేర్చుకుంటే దాన్ని రెస్పాన్సిబుల్గా వాడడం తెలియదు నీకు. ఏకలవ్యుడు కథలో కూడా చెప్తారు కదా, బాణాలేసి కుక్క నోరును మూయిస్తాడు. కాబట్టి అస్త్రాన్ని శస్త్రాన్ని ఎలా వాడాలో దాన్ని రెస్పాన్సిబుల్గా ఎలా వాడాలో తెలియనటువంటి వ్యక్తి. అందుకే నీ దీనికి అర్హుడు కావు అని చెప్పి ఆయన తీసేశారు. అంతేగాని కులం తక్కువ అని తీయలేదు. రైట్. తర్వాత విద్య ఎందుకు చెప్పలేదు అంటే కనుక నేను ఆల్రెడీ మన కురు మహాసభలో నేను వాళ్ళ ఎంప్లాయీగా ఉన్నాను. వాళ్ళ పిల్లలకి చెప్పమని నాకు ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళు కాకుండా నేను బయట చెప్పలేను, ప్రైవేట్ ట్యూషన్లు చెప్పలేను. నేను ఆల్రెడీ ఒక స్కూల్కి ఫిక్స్ అయిపోయాను. కాబట్టి ఇక్కడే నేను టీచర్గా ఉంటాను. కాబట్టి నేను వాళ్ళకి దాటి నేను చెప్పలేను అని చెప్పారు ఆయన. ఇది కులాలకు సంబంధించిందే కాదు, కానీ నెరేటివ్ చూడడం ఎలా బిల్డ్ అయిందో అది ఈవిడ తీసుకొచ్చింది, అమీ గణాత్ర. ఇటువంటిది ప్రతి క్యారెక్టర్ కూడా, ద్రౌపది క్యారెక్టర్ ఏంటి, కుంతి క్యారెక్టర్ ఏంటి, గంధారి క్యారెక్టర్ ఏంటి, కర్ణుడి క్యారెక్టర్ ఏంటి, ఇలా ప్రతి క్యారెక్టరు మహాభారతంలో యాక్చువల్గా వ్యాస భారతంలో ఏముందో దాని ఆధారంగా మనకు పాపులర్ నెరేటివ్లో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఎలా అయితే డిస్టార్ట్ అయినాయో, కులాలు మతాలు వాళ్ళకి అంటగట్టి, మతాలు లేవనుకోండి కులాలే అందాం, వీటిని భిన్నంగా ఆవిడ దాన్ని మహాభారత అన్రావెల్డ్ అని ఆవిడ తీసుకొచ్చింది.
అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ కరెంట్ జనరేషన్లో క్రిటికల్ అనాలిసిస్ మొదలు పెడుతున్నాం మనం. క్రిటికల్ అనాలిసిస్ మొదలుపెట్టి నిజంగా ఏం చెప్పారు అక్కడ, ఈ వాట్ ఇస్ ద డిస్టార్షన్ అని చూడగలిగినటువంటి తరం మనది. మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. గతంలో మనకు తెలిసేది కాదు. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ చదువుకుంటున్న వాళ్ళకందరికీ సంస్కృతం గురించి ఏమి తెలిసేది కాదు. సంస్కృత్ సెకండ్ లాంగ్వేజ్ ఉన్నా కానీ కూడా ఇంగ్లీష్ రాస్తే పాస్ అయిపోయేవాడు. కాబట్టి ఎవరికి సంస్కృతం కూడా తెలియదు. అటువంటి పని ఇప్పుడు కరెంట్ జనరేషన్స్ చేస్తున్నారు. విక్రమ్ సంపత్ ఫర్ ఇన్స్టెన్స్, ఆయన సావర్కర్ గారి నుంచి రాయడం కానీ, అంటే చరిత్రను మళ్ళీ తోగుతున్నాం మనం. సంజీవ్ సాన్యాల్ లాంటి వాళ్ళు చాలామంది ఈరోజు మనం డిస్టార్ట్ అయినటువంటి చరిత్రను వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ కళింగ యుద్ధం అయిన తర్వాత మనసు వికలం చెంది అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించాడు, ఇంకా అప్పటి నుంచి యుద్ధం చేయనని నిర్ణయించాడు అని మనం అందరం విన్నాం చిన్నప్పటి నుంచి. సంజీవ్ సాన్యాల్ యాక్చువల్గా ఆయన ప్రూవ్ చేశారు వాళ్ళ శాసనాల ద్వారానే. కళింగ యుద్ధానికంటే ముందరే అశోకుడు బౌద్ధం స్వీకరించాడు. బుద్ధుడుగా ఉన్నప్పుడే లక్షలాది మందిని కళింగ యుద్ధంలో చంపాడు ఆయన. శాసనంలో కూడా అవును చాలా నేను దుఃఖం చెందాను, ఎంతమంది చనిపోయాడు చూసి అవన్నీ రాసి మనకు ఆ శాసనం సగం మాత్రమే బ్రిటిష్ వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. కింద 2 లైన్స్లో ఏముందంటే, కానీ రేపు కళింగం మళ్ళీ కనుక తల ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తే ఆ తలను నరకడానికి మళ్ళీ వస్తాను నేను అని రాశాడు కింద. ఇది వీళ్ళ నేరేటివ్లో ఫిట్ అవ్వదు కదా. అశోక ద గ్రేట్ అని వీళ్ళు ఫిక్స్ చేశారు. కాబట్టి అతను ఒక సాఫ్ట్, ఒక పీస్ లవింగ్ బుద్ధిస్ట్, ఇలా వాళ్ళ నేరేటివ్ తీసుకురావడం కోసం ఈ లాస్ట్ 2 సెంటెన్స్ కట్ చేశారు. ఆ శాసనం మొత్తం తీసుకొచ్చాడు సంజీవ్ సాన్యాల్ బయటికి. సో అందుకని ఇప్పుడు కరెంట్ జనరేషన్లో పాత లెగసీస్ లేవు మనకి. మన పెద్దవాళ్ళు చెప్పారు దాన్ని క్వశ్చన్ చేయొద్దు అన్నటువంటి పరిస్థితి లేదు. దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు, దాన్ని రీసెర్చ్ చేస్తున్నారు, కంటెంట్ బయటికి తీసుకొస్తున్నారు. అందుకని ఈరోజు మహాభారతం లాంటి గ్రంథాల మీద విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. ఎన్నో అంశాలు జరుగుతున్నాయి.